Hello friends, welcome to Moni's Blogger. Please subscribe, like, share, comment. And ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ బోండా. స్ట్రీట్ స్టైల్లో ఎగ్ బోండా ఎలా చేస్తారో చూపిస్తాను. ఎంత బాగా వచ్చింది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్ బోండాకి కావాల్సింది, ఫస్ట్ నేనైతే కొన్ని ఎగ్స్ని తీసుకొని ఇట్లా బాయిల్ చేసుకున్నాను. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఒక 15 to 20 minutes వరకు ఉడికించుకొని పొట్టు తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి శనగపిండి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, ఇంకా జీరా పౌడర్, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి ఉండలు లేకుండా చూసుకోవాలి. దానివల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ స్ట్రీట్ స్టైల్లో రావాలి అంటే కొద్దిగా చాట్ మసాలాని వేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇట్లా కొద్దిగా వాటర్ అనేది వేసేసుకుంటూ మనం ఎగ్ బోండాకి మిక్చర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది ఖరాబ్ అవుతుంది. సో అంతా ఒకేసారి మిక్స్ చేయకుండా ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ మనం తగినట్టుగా కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ వేసుకొని పిండి అనేది తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కావాలంటే మీరు కొద్దిగా సోడా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎగ్ని ముంచేసి ఇట్లా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే ఎగ్ బోండా అనేది రెడీ అండి. సో 2 టైప్స్, 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా తిప్పుకుంటూ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కడాయికి చాలా దూరంగా ఉండి చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ అనేది చిల్లుతుంది ఇట్లా వేయించినప్పుడు. సో చాలా జాగ్రత్తగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ ఎగ్ బోండా అనేది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఈవినింగ్ టైం స్నాక్స్గా లేకపోతే నైట్ టైం బ్రేక్ఫాస్ట్ మీరు ఎలా తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like, share, comment. Thank you for watching this video. Bye bye.